హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే మీరు నా థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుందండి. మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా లాంగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఇందులో నేను మాట్లాడేది ఏదన్నా మీకు ఉపయోగపడుతుందేమో అనే అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. ఈ లాంగ్ది దండ చూడండి, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి డాలర్ వచ్చింది. ఇంకా అన్ని మొత్తం బీడ్స్ వచ్చాయన్నమాట. గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చాడు. కింద వచ్చేసి వైట్ పూసలు, చిన్న వైట్ పూస వచ్చేసింది. ఇంకా మొత్తం అంతా వచ్చేసి ఇలానే వచ్చింది గ్రీన్ కలరు. ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. ఇది ఇంకా నేను ఇంకా వేసుకోలేదు. అయితే ఇంకా ముందు షార్ట్స్ వీడియోస్లో ఇది వేసుకొని చేస్తాను. ఇది ఇంకా అలానే పెట్టాను అన్నమాట. ఇదిగోండి, అలా ఉంటుంది. ఈ దండ అయితే చాలా బాగుందండి. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడ ఏవి నచ్చితే అలానే తొందరగా తీసేసుకుంటాను అన్నమాట. ఇదిగోండి, ఈ వెంకటేశ్వర స్వామి దండకి ఇలా వెంకటేశ్వర స్వామి ఇయర్ రింగ్సే చాలా బాగున్నాయి కదా. వైట్ స్టోన్స్ వచ్చి ఇందులో పింక్ స్టోన్ కూడా ఇచ్చాడు. తర్వాత గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చాడు కింద. ఇదిగోండి, ఇలా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా అసలు మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం ఇలాంటి జ్యువెలరీ వేస్తుంటే చాలా బాగుంటుంది. స్వామివారిది, వెంకటేశ్వర స్వామి వారిది నేను తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. ప్లస్ చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా పార్టీ, మనం ఏదైనా ఫంక్షన్స్కైనా, ఏదైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కైనా అలా వేసుకోవచ్చు. ఇక్కడంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. నాకు నచ్చాయండి, నచ్చి తీసుకున్నాను. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. పెట్టుకుంటే ఇలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఈ నెక్ సెట్ చూడండి, ఈ దండ అయితే క్రిస్టల్స్ అండి. ఇవి చూడండి ఎలా మెరుస్తున్నాయో. బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఇందులో వైట్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఇది అయితే మనకు బ్లాక్ శారీలోకి మ్యాచ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఈ క్రిస్టల్స్ అయితే ఒరిజినల్ క్రిస్టల్స్లా ఉన్నాయండి. ఇది ఒరిజినల్ క్రిస్టల్సే. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నెక్కి వేసుకుంటే మనము శారీస్లోకైనా ఏదైనా పార్టీ వేర్స్కైనా చాలా బాగా కనిపిస్తుందని నేను తీసుకున్నాను. బ్లాక్ అండ్ గ్రే శారీస్లోకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ శారీ. నేను ఈ జ్యువెలరీతో చేసిన షార్ట్స్ కూడా ఉన్నాయి, నేను పక్కన సైడ్కి ఇస్తాను మీకు వీడియోలో. ఇలా క్రిస్టల్స్ వచ్చి ఇలా ఈ దండ చాలా బాగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మనం వేస్తే కూడా పార్టీస్కైనా ఏదానికైనా చాలా బాగుంటుందని తీసుకున్నాను. అయితే ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛానల్కి అయితే 0 to 3000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఈ నెక్ పీస్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే సీజెడ్ స్టోన్స్. మామూలు స్టోన్స్కి సీజెడ్ స్టోన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, చూసారా. ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. సీజెడ్ స్టోన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి నార్మల్ స్టోన్స్ కన్నా. నేను ఇవన్నీ తీసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది, మంత్స్ అయిపోయిందండి. దీనిలో ప్రైస్ కూడా నాకు గుర్తులేదు. రీసెంట్గా మొన్న తీసుకున్నవైతే నాకు గుర్తుంది. ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. నెక్ పార్ట్ మనం నెక్కు వేసుకుంటే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలానే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను.
ఇది స్టోన్స్ చూడండి, పింక్ స్టోన్స్ వచ్చాయి, కొద్దిగా క్లాసీగా ఫ్యాన్సీగా ఉంది ఈ నెక్ జ్యువెలరీ అయితే. ఇదిగోండి ఇలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా అంతేనండి, పార్టీస్కైనా మనము బాగా వేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు గోల్డ్ కన్నా ఇలాంటి జ్యువెలరీకే డిమాండ్ ఎక్కువ ఉంది కదా. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఈ జ్యువెలరీ అయితే. స్టోన్స్ అయితే మెరుస్తూ ఉంటాయండి. నేను ఈ జ్యువెలరీ వచ్చేసి కోడుమూరు నుంచి తెప్పించుకున్నాను. చాలా బాగుంది ఈ జ్యువెలరీ అయితే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ అసలుకి కలర్ కానీ ఏది కానీ షేడ్ కాలేదండి అసలుకి. ఇది చూడండి బ్లాక్ది, ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నటువంటిది బ్లాక్ కలరు. దీని ఇయర్ రింగ్స్ ఇదిగోండి, ఇక్కడ అన్నీ మీకు ఇయర్ రింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. కలర్ అయితే అస్సలు చేంజ్ కాలేదు, చాలా బాగున్నాయి అన్నమాట కలరు అంతా. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకైనా మనకైనా వేసుకోవడానికి బాగుంటాయి కదా. మనమైతే శారీస్ మీదకి అలా వేసుకోవచ్చు, పిల్లలకు డ్రెస్సెస్ మీదకి ఏదన్నా చిన్నవి స్మాల్వి వేయచ్చు. ఇదిగోండి బ్లాక్ది అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా నేను చాలా షార్ట్స్లో వేసుకొని షార్ట్స్ చేశాను, చూసే ఉంటారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నటివి పింక్, గ్రీన్, లెమన్ కలర్, ఇవి నేను మొన్న రీసెంట్గానే వేసుకొని చేశాను కదా. మీకు సైడ్కి నేను షార్ట్ చూపిస్తాను, సైడ్కి పిక్ అయితే పెట్టాను చూడండి, అందులో ఉంటుంది నాది బ్లాక్ది జ్యువెలరీ. ఓకే అండి, ఇదిగోండి పింక్ కలర్ దండతోటి కూడా నేను చాలా షార్ట్స్ చేశాను. ఇది మొన్న రీసెంట్గానే తీసుకున్నాను. ఈ దండ లాంగ్ ఉంటుంది. ఈ దండ అయితే ఇలా పింక్ బీడ్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. ఇలా కింద డాలర్ వచ్చేసి ఇదిగోండి ఇలా స్టోన్స్ వచ్చేసి ఉంటాయి. ఇందులోన లక్ష్మి ఉందండి. ఈ డాలర్లో అయితే లక్ష్మీ అమ్మవారిది డాలర్ ఇది. కింద వచ్చేసి పింక్ బీడ్స్ ఇచ్చాడు, పైన అంతా పింక్ బీడ్స్, మధ్య మధ్యలో అక్కడక్కడ గోల్డ్ కలర్ అవి కూడా ఇచ్చాడు అనమాట, పూసలు. ఇదిగోండి కింద చిన్న చిన్న వైట్ పూస వచ్చేసింది, చాలా బాగా కనిపిస్తున్నాయి. లక్ష్మీ బిళ్ళలు కూడా లోపలంతా ఉన్నాయి చూడండి. ఈ దండ కూడా చాలా బాగుందండి. ఇది ఇక్కడే మన గుంటకల్లో తిలక్ నగర్లో ఉన్న ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను, సౌజన్య ఫ్యాన్సీ స్టోర్లో. అక్కడ అన్ని జ్యువెలరీస్ బాగుంటాయండి అమ్మాయి దగ్గర. ఇదిగోండి చాలా బాగుంది కదండి, వేసుకుంటే మనం శారీస్లోకి బాగా మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ అయితే కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, మనము వ్యూస్ రావాలన్నా, లైక్స్ రావాలన్నా, మళ్ళీ సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకుంటే ఫస్ట్ మన కంటెంట్ బాగుండాలి. ప్లస్ షార్ట్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డే బై డే కానీ 3 days once కానీ లాంగ్ వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. అప్పుడే మనం గ్రో అవుతుంది అన్నమాట మన ఛానల్. స్టార్టింగ్ నుంచి నేను ఇదే చెప్తున్నాను అందరికీ. మీరు ఫస్ట్ అయితే వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులోనే మీకు లైక్స్, వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. మన ఛానల్కి సంబంధించి, మీ ఛానల్కి సంబంధించినవి అక్కడ కనిపిస్తాయి. ఓకేనండి, ఇవి చూడండి బుట్టాస్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఒక 7 కాదండి 8 years అయింది. అసలు ఎలా ఉండే కలర్ అలానే ఉంది. 1 గ్రామ్ గోల్డ్ చూడండి. ఈ బుట్టాస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మనం శారీ కట్టినప్పుడు ఓన్లీ ఏవి మెడలో లాంగ్ జ్యువెలరీ వేయకపోయినా కూడా ఈ బుట్టాస్ పెట్టేసి సింపుల్గా నల్ల పూసల దండ షార్ట్ కానీ లాంగ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉన్నాయి, చెక్కు చెదరలేదండి, కలర్ అయితే అలానే ఉన్నాయి. ఇవి చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి నాకు చాలా ఇష్టం అండి. నేను నా మ్యారేజ్ డే కూడా డ్రెస్లోకి ఇవే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు సైడ్కి ఇస్తాను చూడండి నేను. ఇది ఇయర్ రింగ్స్, ఇది షార్ట్. మనం వైటీ స్టూడియో యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ వైటీ స్టూడియో యాప్ని అయితే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎందుకంటే వైటీ స్టూడియో యాప్లో మనకు లైక్స్, కామెంట్స్, ఇంకా వ్యూవర్స్ మనకి ఏ టైంలో చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది టైమింగ్ అన్నీ మనకి వైటీ స్టూడియో యాప్లో అయితే కనిపిస్తాయి.
ఫస్ట్ అయితే వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసి అందులోన చూసేసుకుంటే మీ యూట్యూబ్ది మొత్తం అందులో కనిపించేస్తుంది. చాలా వరకు మనం యూట్యూబ్లో ఏమన్నా చూసుకోవడానికి వీలు ఉండదండి. ఎందుకంటే యూట్యూబ్లో మన వీడియోస్ మనమే చూసుకునేస్తే యూట్యూబ్ వాళ్ళు మనకు మన వీడియోస్ని కానీ మన షార్ట్స్ని కానీ ముందుకు తీసుకెళ్లారనమాట. అందుకనేసి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా షార్ట్స్ అయినా వీడియోస్ అయినా వైటీ స్టూడియో యాప్ ద్వారానే మనం చేసుకోవాలి. ఏదైనా సబ్స్క్రైబర్స్ కానీ ఏదైనా కూడా మనకు అందులోనే కనిపిస్తాయండి అన్నీ టోటల్గా. అలా మనం ముందుకు వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే ఛానల్ని పెట్టి ఇంకా మనకు సబ్స్క్రైబ్ రాలేదు, లైక్స్ రాలేదు, ఇలా డిసప్పాయింట్ కాకుండా మన ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు టెక్ ఛానల్స్ వాళ్ళవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు మనకి వ్యూవర్స్ రాదు, మన షార్ట్స్కైనా మన వీడియోస్కైనా లైక్స్ రావు, వ్యూవర్స్ రారు, సబ్స్క్రైబర్స్ రారు. ఇవన్నీ మనము గెయిన్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే డైలీ ఒక షార్ట్ కానీ లేదంటే ఒక 2-3 షార్ట్స్ కానీ 3 డేస్కి వన్స్ ఒక వీడియో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటేనే ఛానల్స్ అనేవి గ్రో అవుతాయండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనము డౌన్ఫాల్ కాకూడదు. ఎందుకంటే మనం డౌన్ అయ్యామంటే ఇంకా మనకి ఇందులో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకనేసి మీరు ఎక్కడా డౌన్ కాకుండా చేస్తూ ఉండండి, వీడియోస్ చేస్తూ ఉండండి, పోస్ట్ చేస్తూ ఉండండి, షార్ట్స్ తీయండి, షెడ్యూల్ పెట్టుకొని మీకు ఒకరోజు కుదరలేదు అని అనుకుంటే నెక్స్ట్ డే షెడ్యూల్ పెట్టేసేసి మనం షార్ట్స్ అనేవి పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే ఇది ఇంకా ఎవరైనా ఛానల్స్ పెట్టిన వాళ్ళకు, కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమ్మర్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్స్ పెట్టుకొని వెళ్ళండి, లేదంటే అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఓకేనండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.